మన డబ్ల్యూసిటీ ప్రపంచం. నేను మీ శివారెడ్డి విశ్లేషక్. నమస్కారం. మార్చి 30, 2026 గ్లోబల్ జియో పాలిటిక్స్ షాకింగ్ అప్డేట్స్. పశ్చిమాసియా ఉత్కంఠ వెనక ఏముంది? రష్యా గోల్డ్ అమ్మకం రహస్యం ఏమిటి? అమెరికా నెట్లో ఇరాన్ యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు, ట్రంప్ వ్యతిరేక విధానాలు ఎందుకు? పూర్తి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యుద్ధాలు మన జీవితాలను ఎలా మార్చబోతున్నాయో చూద్దాం. 1. పశ్చిమాసియా ఉత్కంఠ వెనక ఏమైంది? వెస్ట్ ఆసియా టెన్షన్ ఫుల్ బ్రేక్ డౌన్. ఫిబ్రవరి 28, 2026 నుంచి పశ్చిమాసియా మిడిల్ ఈస్ట్లో పూర్తి యుద్ధం మండుతుంది. యుఎస్ ప్లస్ ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్. ఇజ్రాయిల్ అమెరికా జాయింట్ స్ట్రైక్స్తో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా సీనియర్ మిలిటరీ లీడర్స్ టార్గెట్ అయ్యారు. ఇరాన్ కౌంటర్గా మిసైల్స్, డ్రోన్స్తో ఇజ్రాయిల్, గాల్ఫ్ దేశాలు యుఎస్ బేస్లను దాడి చేస్తుంది. హౌతీలు యెమెన్ కూడా ఇజ్రాయిల్పై మిసైల్స్ ప్రయోగించారు. వెనక కారణాలు: ఇరాన్ న్యూక్లియర్ ప్లస్ మిలిటరీ సైట్స్ టార్గెట్ చేసి ఇజ్రాయెల్ స్ట్రైక్ చేసింది. ఇరాన్ హర్ముజ్ స్ట్రైట్ బ్లాక్ చేసి ఆయిల్ షిప్పింగ్ను థ్రెట్ చేస్తుంది. హెజ్బుల్లా, హౌతీలు కూడా ఇరాన్తో కలిసి ఫైట్ చేస్తున్నారు. ఫలితం గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్. ఆయిల్ ధరలు స్కై రాకెట్. యుద్ధం 2వ నెలలోకి అడుగుపెట్టింది. ట్రంప్ డీల్ అంటున్నా ఇరాన్ ఫైట్ చేస్తుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధం దిశగా వెళుతుందా? ఫ్రెండ్స్, ఈ ఉత్కంఠ వెనక ఎనర్జీ ప్లస్ పవర్ గేమ్ ఉంది. 2. రష్యా గోల్డ్ 2 టన్నులు, నిజానికి 15 టన్నులు ఎందుకు అమ్మేసింది? ఫుల్ డీటెయిల్డ్. ఇది బిగ్ షాకు. రష్యా సెంట్రల్ బ్యాంకు 25 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఫిజికల్ గోల్డ్ బార్లు అమ్మింది. జనవరి, ఫిబ్రవరి 2026లో 15 టన్నులు, 30 లక్షల ఔన్సెస్ ప్లస్ 20 లక్షల ఔన్సెస్ అమ్మేసింది. 2002 తర్వాత అతిపెద్ద సేల్. రిజర్వ్స్ 74.3 మిలియన్ ఔన్స్లకు పడిపోయాయి. 4 సంవత్సరాలలో అతి తక్కువ. పూర్తి కారణం బడ్జెట్ డెఫిసిట్ భయంకరంగా పెరిగింది. 2022 నుంచి గోల్డ్ ఫారిన్ కరెన్సీ సేల్ 15 ట్రిలియన్ రూబుల్స్ అంటే $150 బిలియన్ దాటాయి. 2022 నుంచి గోల్డ్ ఫారిన్ కరెన్సీ సేల్ 15 ట్రిలియన్ రూబుల్స్ $150 బిలియన్ దాటాయి. 2026 మొదటి 2 నెలల్లోనే మరో 3.5 ట్రిలియన్ రూబుల్స్ $35 బిలియన్. సస్టైన్డ్ మిలిటరీ స్పెండింగ్ అంటే ఉక్రెయిన్ యుద్ధం ప్లస్ ఇతర ఆపరేషన్స్ కారణంగా ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. గోల్డ్ ధరలు రికార్డు హై, $5,600 పెర్ ఔన్స్. అందుకే పీక్ టైంలో అమ్మేసి క్యాష్ తెచ్చుకున్నారు. మిన్ పిన్ ఫైనాన్స్ మినిస్టరీ బడ్జెట్ గ్యాప్ ను ఫీల్ చేయడానికి ఇది లాస్ట్ రిసోర్స్. రష్యా రిజర్వ్స్ ఇప్పుడు 4 ఏళ్లలో అతి తక్కువ స్థాయికి చేరాయి. ఇది రష్యా ఎకానమీపై ఎంత ఒత్తిడి ఉందో చూపిస్తుంది. 3. అమెరికా నెట్లో ఇరాన్ యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు, ట్రంప్ వ్యతిరేక విధానాలు ఎందుకు? మార్చి 28, 2026న నో కింగ్స్ ప్రొటెస్ట్స్ దేశవ్యాప్తంగా భారీగా జరిగాయి. లాస్ ఏంజల్స్, న్యూయార్క్, మిన్నియాపాలిస్, పిట్స్బర్గ్తో సహా చిన్న పట్టణాలలో కూడా లక్షలాది మంది రోడ్డుపైకి వచ్చారు. మెయిన్ కారణాలు: ఇరాన్ యుద్ధం, యుఎస్ హిస్టరీ తప్పువైపు ఉంది అంటూ ప్రొటెస్టర్లు. డొనాల్డ్ నా కొడుకును యుద్ధానికి పంపొద్దు అని సైనికుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. ట్రంప్ వ్యతిరేక పాలసీలు, మాస్ డిపోటేషన్స్. ట్రంప్ పాలసీలు మాస్ డిపోటేషన్స్ అంటే ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్, ఐసీఈ ఎన్ఫోర్స్మెంట్ అధికారిక విస్తరణ, నో కింగ్స్ ఇన్ అమెరికా అని బ్యానర్లు. ఇది 3వ రౌండ్ నో కింగ్స్ మూవ్మెంట్. ఇమిగ్రేషన్ ప్లస్ యుద్ధం కలిసి పెద్ద ఆందోళన సృష్టించింది. ట్రంప్ ఇరాన్ డీల్ చేయాలనుకుంటుంది అంటున్నా ప్రజలు నో వార్ అంటున్నారు. గ్లోబల్ ఇంపాక్ట్. యుద్ధం కొనసాగితే ఆయిల్ ధరలు పెరగడం, రష్యా ఎకానమీ ఒత్తిడి, అమెరికా ఇంటర్నల్ డివిజన్. ప్రపంచం మారుతుంది ఫ్రెండ్స్. ఇది మీకు క్లియర్గా అర్థమైందా? కామెంట్లో చెప్పండి.
ఏ టాపిక్ మీద మరిన్ని డీటెయిల్స్ కావాలి, లైక్ ప్లస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్. గ్లోబల్ జియో పాలిటిక్స్లో మరిన్ని షాకింగ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.